అంటే ఇప్పుడు ఇలాంటి వాతావరణం ఉంది కదా, నిజంగా గనక ఈ అమెరికా సమాయత్తత చూస్తుంటే మీ అంచనా ఏంటి? యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందా? ఎలాంటి దాడి జరిగినా ఇది యుద్ధంగానే పరిగణిస్తామని ఇరాన్ ఇప్పుడు అఫీషియల్గా ఒక ప్రకటన చేసింది. అలాంటి పరిస్థితులు వస్తాయా, లేదంటే ఈ విధంగా ఈ బెదిరించుకోవడాలు, ఈ నౌకలు మోహరించడాలు అక్కడ వరకు ఉంటుందా? అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్పింది అర్థమైంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కానీ, లేకపోతే వాళ్ళ సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కానీ, లేకపోతే స్టేట్ డిపార్ట్మెంట్ అంటే అమెరికా యొక్క విదేశాంగ శాఖ, ఇవన్నీ సమాయత్తం అవుతున్నాయి వార్షిప్ని కానీ ఇంకోటి కానీ ఇటు తీసుకొచ్చి. ఎంతవరకు ఇది యుద్ధంగా మారే అవకాశం ఉందనేది ఒక 24 to 48 అవర్స్లో జరగబోయే కీలక పరిణామాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, ఒకటి ఆర్థిక యుద్ధము, అంతర్జాల యుద్ధము, అన్నిటికీ మించి దౌత్యపరమైన యుద్ధము. ఈ 3 యుద్ధాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇది ఇరాన్కి సంబంధించి, అమెరికాకి సంబంధించి. ఓకే, ఫైనల్గా మిలిటరీ టు మిలిటరీ కాన్ఫ్లిక్ట్, రైట్, అదొక్కదానికోసమే మనం మాట్లాడుకుంటున్నాం. సో అది జరుగుద్దా జరగదా అనేది ఒక 48 అవర్స్లో మనకి అవగతం అవుద్ది. ఓకే, నాకు ఛాన్సెస్ గోయింగ్ బై మై అండర్స్టాండింగ్ అండ్ మై రీడింగ్ ఏంటంటే 100% అయతుల్లా ఖొమైనీకి ఇది ఒక ఆఖరి ఛాన్స్ అనే విధంగానే ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు అయతుల్లా ఖొమైనీకి 2 శత్రువులు తయారయ్యారు. ఒకటి అమెరికా ఎప్పటి నుంచి ఉన్న శత్రువు, ఇంకోటి ఇరాన్లో ఉన్న సగటు ఇరానీయుడు ఈజ్ నాట్ హ్యాపీ విత్ ద అయతుల్లా ఖొమైనీ రెజీమ్ అనేది ప్రత్యక్షంగా ప్రపంచం మొత్తానికి తెలిసింది. అంటే ఇంటర్నేషనల్ ప్రెజర్ కూడా ఇరాన్ నాయకత్వం మీద ఉంది, అంటే అయతుల్లా ఖొమైనీకి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి యుద్ధం అంటూ జరిగితే 48 గంటల్లో లేకపోతే 72 గంటల్లోనూ 100% యునైటెడ్ స్టేట్స్కి ఎక్కువ విక్టరీ వచ్చే విధంగా ఉంది. కానీ దాని బ్యాక్ క్లాష్, దాని కాన్సిక్వెన్సెస్ అమెరికా విల్ హ్యావ్ టు పే వెరీ హెవీ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఒక్క మాట చెప్తాను సార్, లాస్ట్ మాట. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అని చాలా ఇంపార్టెంట్ జలసంధి, చోక్ పాయింట్ అంటారు. ఇరాన్కి సంబంధించి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన ఖతార్, బహ్రెయిన్, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, మన ఇవన్నిటి నుంచి ఆయిల్ తీసుకొని ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ద్వారా అరేబియాలోకి వచ్చి, అరేబియా నుంచి హిందూ మహాసముద్రం ద్వారా పసిఫిక్ మహాసముద్రం వరకు షిప్లు వెళ్తాయి. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ మీద ఇరాన్కి బాగా కంట్రోల్ ఉంది, వెరీ నారో స్ట్రైట్ అది. అది ఒక్క విషయంలో భారతదేశం మనం చాలా కొద్దిగా ఎక్కువ ఆలోచించాలి. ఎందుకంటే ఒకవేళ ఇరాన్కి అమెరికాకి మధ్య యుద్ధం పెద్దదైతే అప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేయలేం. సో ఇప్పటి నుంచే మనము ఆల్టర్నేటివ్స్ ఏంటి మాట్లాడదాం.